అందరికీ నమస్కారం. దేవి నవరాత్రులు నైవేద్యాలు సిరీస్లో భాగంగా నేడు డే 3 కోసం మనం కొబ్బరన్నం చేస్తున్నాము. కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా అన్నం ఉడికించుకోవడానికి ఒక కుక్కర్లో 1 గ్లాస్ వరకు బియ్యంని తీసుకొని కడిగి పెట్టుకోవాలి. అదే కుక్కర్లో 2 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకొని పోసుకోవాలి. అలా 2 గ్లాసుల నీళ్ళతో 1 గ్లాసు బియ్యంని కుక్కర్ పెట్టుకొని అందులో కాస్త ఉప్పు వేసి ఉడికించుకోవాలి 3 విజిల్స్ వచ్చేదాకా. ఇలా అన్నం ఉడుకుతున్న సమయంలోనే ఒక కొబ్బరిని తీసుకొని 2 పీసెస్గా చేసి దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత సన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న కొబ్బరిను మిక్సీ జార్లో వేసి నీట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం పోపు ఎలా వేయాలో చూద్దాం. స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకొని అందులో 2 చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కగానే అందులో కొన్ని మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా మినప్పప్పు వేగుతుండగానే ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చిలు కారం కోసం సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా మినప్పప్పు ఇంకా పచ్చిమిర్చి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ రెండింటిని ఫస్ట్ వేయించుకోవాలి. ఇలా 2 వేగుతుండగా కొన్ని జీలకర్ర మరియు ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినుములు ఇంకా పచ్చిమిర్చి అన్నీ సరిగ్గా వేగుతున్న సమయంలో కాస్త కరివేపాకు 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అలాగే ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా పోపు దినుసులు అన్నిటిని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతుండగా ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పుల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. జీడిపప్పు వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా జీడిపప్పు కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిక్సీ ఆడించి పెట్టుకున్న కొబ్బరి తురుముని బాండిలో వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా ఉంటే పచ్చి కొబ్బరి వాసన అంతా పోయి మంచిగా టేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా కొబ్బరి మొత్తం వైట్ కలర్ నుంచి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా 5 నిమిషాల పాటు వేయించుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా వేగుతున్న కొబ్బరి మిశ్రమాన్ని కాస్త స్టవ్ ఆర్పేసి కాసేపు చల్లార్చుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇదంతా అయిన తర్వాత ఈలోపు మనం ఉడికించుకున్న అన్నంని కాసేపు చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అన్నంని ఆ కొబ్బరి మిశ్రమంలో వేసి నీట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి నీట్గా ఈ రెండింటిని ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ రెండు ఇలా కలిసిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం అసలు ఉండలు లేకుండా రైస్ పొడిగా వచ్చేలాగా కలుపుకోవాలి. కొబ్బరి మొత్తం నీట్గా అన్నంకంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా తెల్లన్నం కనిపించకుండా 2 ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు కలుపుకొని వేడి చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి మనం. ఇదంతా అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ అంత మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ సాల్ట్ ముద్దగా ఉండకుండా మొత్తం నీట్గా అంత అన్నంకి పట్టేలాగా కలుపుకొని పైన కొద్దిగా కొత్తిమీర చల్లించుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంతమందికి నచ్చదు కదా, సో మీకు నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇలా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని నీట్గా వాష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే అండి కొబ్బరి అన్నం రెసిపీ. ఇదంతా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెడితే 3వ రోజు దేవి నవరాత్రులు నైవేద్యం పూర్తయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఫాలో హేమారెడ్డి ఛానల్. Thank you. Follow for more.